చూడండి, పరిటాల చెరువులో దొరికింది. ఎలా ఉందో చూడండి. పరిటాల చెరువులో దొరికింది. ఎలా ఉందో చూడండి. పొలాల్లో కూడా దొరుకుతున్నాయంట. నిన్న పొలంలో దొరికిందంట. నా కళ్ళారా నేను చూశాను, చూపించారు నాకు. గనాత్కూర్లో పొలంలో దొరికిందంట. 2 క్యారెట్లు ఉంది, వైట్ ఫ్రై. అసలు మామూలుగా లేదు. వీడియో తీసుకుంటానంటే అతను వీడియో ఎక్కువ నమ్మని అన్నాడు. చూడండి ఎలా ఉంది. సూర్యుని కురాలులా ఎలా పుట్టినాయో. పరిటాల చెరువు చుట్టుపక్కల దొరికిన రాయి. ఎలా ఉంది. ఇది చూడండి, సన్న సైజు. ఇట్లా ఉంది. ఇది చూడండి. వీటిలో వజ్రవ్యానంగా తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సార్ మీరెవరో తెలియదు కానీ నేను లైక్ చేయను అని మెసేజ్ పెట్టారు. నాకైతే తెలుగులో అయితే చదువుకుంటాను సార్. తెలుగులో చదువుకొని రిప్లై ఏమంటే ఇస్తా, కానీ హిందీ ఇంగ్లీష్లో పెడితే నాకు తెలియదు. పరిటాల చెరువు కాడికి వెళ్ళాలంటే విజయవాడలో జగ్గేపేట బస్ ఎక్కాలి. విజయవాడ జగ్గేపేట బస్ ఎక్కితే పరిటాలలో దింపమంటే దింపుతారు. గనాత్కూరు అటు తిరగవచ్చు, అక్కడ దొరుకుతాయి. అడ్రస్ కావాలంటే అది సార్. మరి ఎందుకు మీరు అన్నారో నాకైతే తెలియదు, అది మీకే తెలియాలి. ఏదైనా ఉంటే తెలుగులో పెట్టండి, నేను చదువుకొని ఎవరి చేత మెసేజ్ పెట్టాలని పెట్టిస్తా. చూసారు ఎట్లా మెరుస్తుందా. బ్లాక్ రాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఈ రాయి తడిపితే ఎలాగా నచ్చుద్ది చూడండి ఒకసారి. పరిటాల పొలాల్లో దొరికిన రాళ్ళు. అడ్రస్ కావాలని చెప్పానుగా. విజయవాడ నుండి జగ్గైపేట బస్సు ఎక్కితే అక్కడ దిగొచ్చు. పరిటాల దింపమని దింపుతారు. అక్కడ నుండి గనాత్కూరు ఊరు వెళ్ళచ్చు. అదే పరిటాల్లోనే పొలాల్లో చూసుకోవచ్చు. అది అడ్రస్ కావాలని చెప్పాను. సరే,
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, కోడిగుడ్డు పరిమాణంలో ఉంది కానీ రాయి మొత్తం మెరుస్తుందన్నమాట. అసలు నైట్ అయితే తల 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 మెరుస్తుంది. రాయి తెలియదు కానీ ఇదొకటి, ఇదొకటి. ఈ 3 ఎండకు మెరుస్తున్నాయి, నైట్ మెరుతున్నాయి. అందుకోసం తీసుకొచ్చేది. చూద్దాం, టెస్ట్ చేసి ఏమొచ్చిందో.